సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేశారు పద్మారావు గౌడ్. మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాళేరు వెంకటేశ్వర్లు పద్మారావు గౌడ్ వెంట నామినేషన్ సెంటర్కి వచ్చి రిటర్నింగ్ అధికారులకి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయితే నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుండి సికింద్రాబాద్ స్థానానికి పద్మారావు గౌడ్ నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 5 ఎమ్మెల్యేలు మేమే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడికక్కడ డైనమిక్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని గెయిన్ చేస్తాం. ఒకటి మాత్రము సెకండ్ ప్లేస్ ఎవరు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసిర్రు. ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలను చూసిర్రు, హామీలు కూడా చూసిర్రు. 4 మాసాలు గడిచినా కానీ ఏం జరుగుతుందో మన కళ్ళ ముంగట ఉన్నది. కాబట్టి సెకండ్ ప్లేస్ ఎవరు అనేది వాళ్ళిద్దరు తెలుసుకోవాలి తప్ప మేము వీళ్ళు వాళ్ళని చెప్పలేము. పద్మారావు గారు మాత్రం గ్యారెంటీగా గెలుస్తాడు. ఎందుకంటే పబ్లిక్తో కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. 1986 నుంచి కార్పొరేటర్గా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. 2 సార్లు కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అనేకమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసుకొని కాబట్టి పద్మారావు గారు మరి సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలుస్తారు. మరి ఈ ప్రజల అనుభవంలో నుంచి దూరం చేయాలంటే ఒక గొంతు ఉండాలి, బలంగా వినిపించేటువంటి గొంతు ఉండాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసేటువంటి గొంతు ఉండాలి. అది పద్మారావు గారు ఉంటారని చెప్పి మేము అందరం కూడా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం. మా 10 సంవత్సరాల పరిపాలనలో కరెంటు కానీ, నీళ్లు కానీ, రోడ్డు కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ ఏ సమస్య లేకుండా చేసినాం. కానీ ఈ 4 నెలల్లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.